ఈ పిఎం శ్రీ 22, 23 నుంచి 26, 27 వరకు 5 సంవత్సరాల అమల్లో ఉంటుంది. అంటే మనకు నూతన విద్యా విధానము, జాతీయ విద్యా విధానం అని 2020లో కేంద్రం పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. అంటే నూతన విద్యా విధానము ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల ప్రకారం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని భవిష్యత్తులో అమలు చేయవలసి ఉంటుంది రాష్ట్రాలు. అందుకే ఇక్కడ 14,500 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి పిఎం శ్రీ కింద. అంటే జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. అందుకే 22, 23 నుంచి 26, 27 వరకు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి వాస్తవానికి 27,360 కోట్లు కోర్స్ ఈ పథకానికి అలాట్మెంట్ చేయటం జరిగింది, ఈ పథకానికి కేటాయించడం జరిగింది. మరి పిఎం శ్రీ ఇది ఒక స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే సోలార్, అంటే ఈ పథకం కింద సోలార్ ప్యానెల్ కానీ, పిఎం శ్రీ కింద ఎల్ఈడి లైట్లు కానీ, సహజ వ్యవసాయంతో కూడిన పౌష్టికాహార తోటలు కానీ, ప్లస్ వ్యర్థ పదార్థాల నిర్వహణ కానీ గ్రీన్ పాఠశాలలుగా ఇవి తోడ్పడతాయి. అంటే సస్టైనబుల్ పాఠశాలలు, ఎల్ఈడి లైట్లు, సోలార్ ప్యానెళ్ళు అని చెప్పినాం. తర్వాత పౌష్టికాహార తోటలు, ఆ పాఠశాలనే మంచి న్యూట్రిషన్ కల్పించే తోటలను ఏర్పాటు చేస్తారు. తర్వాత గ్రీన్ పాఠశాలలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.